సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన దేవుని సేవకులైన, దేవుని తోటలో జతపని వారైన, గనులైన దేవుని సేవకులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. అలాగే దేవుని సేవకులు జోసెఫ్ రెడ్డి గారికి, ఈ ఫాస్టర్ ఫెలోషిప్ యొక్క అధ్యక్షులుగా ఉండి వారి ఆధ్వర్యంలో కొంతమంది టీం కలిసి జరిగిస్తున్న ఈ పరిచర్యలు, వీటన్నిటిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ, దైవజనులు కూడా నా ప్రత్యేక వందనాలు. ఈ కోవిడ్ దేశానికి రావడానికి ప్రభు కృపను బట్టి గత 2 సార్లు 2017లో దైవజనులే ఈ కువైట్కి నన్ను రప్పించారు. అలాగే 2019లో కూడా దైవజనులే కువైట్ దేశానికి నన్ను రప్పించారు. మరలా 3వసారి ఈ 2026లో ఈ కువైట్ రావడానికి ప్రభు కృప చూపించారు. వారు ప్రేరేపించి దేవుని యొక్క కృపను బట్టి ఇలా రావడానికి, మీతో కలిసి ఉండడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభును స్తుతిస్తూ, జీవంకల దేవుని సంఘ పరిచర్యలు, అలాగే దైవజనులు జోసెఫ్ రెడ్డి గారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ, మరి వారి తరపున కూడా నా ప్రత్యేక హృదయపూర్వక వందనాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ సేవకుల యొక్క ఈ మీటింగ్లో చక్కటి వాక్య భాగాలు దైవజనులు చదువుగా మనం విన్నాం. ఎంతో గనులైన సేవకులు మీరు, దేవుని పరిచర్యలో వాడబడుతున్న భారము కలిగిన దైవజనులు, మిమ్మల్ని అందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నా. అలాగే నాకు అత్యంత ప్రియులు ఇండియాలో కూడా వారు ఎన్ని సంఘాలు ఉన్నాయో సంఘాల్లో దేవుని వాక్యం చెప్పడానికి ప్రియులరా మరి బాగా స్నేహంగా చక్కగా నన్ను ప్రేమించి అన్ని విధాలుగా మరి మాట్లాడుతూ సలహాలు ఇస్తూ ధైర్యపరుస్తున్న దైవజనులు పరంజ్యోతి గారిని బట్టి కూడా నా ప్రత్యేక వందనాలు వారిని కూడా తెలియజేస్తూ ఉన్నాను. వారిని బట్టి కూడా దేవునికి మహిమ. మంచిది. మరి చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. బైబిల్ ఉన్న మీరందరూ కూడా దైవ సేవకులు కాబట్టి మరి జాగ్రత్తగా కొన్ని విషయాలు సేవకులకు బోధించాలంటే కష్టమే. ఎందుకంటే దైవ సేవకులు బైబిల్ అంతా తిరిగేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం అనుభవంతో కూడిన విషయాలు, బాగా లోతైన విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి. ఏది ఏమైనా ఈ దైవ సేవకులు సదస్సు అని చెప్పినప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభుని అడుగుతున్నాను, ప్రభా ఈ కువైట్ దేశంలో మరి నీ సేవకులను ఏర్పాటు చేసి నీ సేవలో వారిని నడిపిస్తున్నారు. ఎవరు నశించటం నీకు ఇష్టం లేదు. నీ సేవకులతో నువ్వు మాట్లాడి నీవు బలపరిచి మునుపుడు కంటే అత్యధికమైన రీతిలో నీ సేవ చేయడానికి ప్రతి సేవకుని అభిషేకించండి అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు పాదాలు పట్టుకుని ప్రభు సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక మాటను దేవుడు నాకు బయలుపరిచాడు. ఆ మాట మీకు జ్ఞాపకం చేసి నేను చాలా స్పీడ్గా త్వరగానే ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ ఉన్న మీరు 1 తిమోతి రాసిన పత్రిక మూలవాక్యంగా ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. 6వ అధ్యాయము 20వ వచనం. 6వ అధ్యాయము 20వ వచనం చదువుతుండగా మనందరూ కూడా విందాం. ఓ తిమోతి, నీకు అప్పగించబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతమైన వాదములకు దూరముగా ఉండు. ఆమేన్. చెప్పండి ఆమేన్. చెప్పండి ఆమేన్. మా తండ్రి
చదవబడిన వాక్యంలో నుంచి కొన్ని శ్రేష్టమైన విషయాలు మీరు మాకు బోధించండి. మా బోధకుడు నీవు, మా విమోచకుడు నీవు మాట్లాడితే మేము బలపరచబడతాం, నువ్వు మాట్లాడితే మేము సరిచేయబడతాం, నువ్వు మాట్లాడితే నీ సేవ పరిచయంలో నువ్వు అప్పగించిన ఈ పనిని ముందుకు కొనసాగించగలుగుతాం. మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. సేవకులుగా మేము ఎలా ఉండాలి, ఏ రీతిగా ఉండాలి, నీ కొరకు ఎలా జీవించాలి, కొద్దిపాటి మాటలు నీ సేవకులతో మీరు మాట్లాడి ముచ్చటించండి. నిలబడేది ఎవరైనా, మాట్లాడేది నా తండ్రి ఆత్మను, నీవు మాత్రమే మాట్లాడండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మంచిది. చదవబడిన ఈ వాక్య భాగంలో చాలా శ్రేష్టమైన విషయాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. తిమోతి గురించి మనందరికీ తెలుసు, తెలియని వారు ఎవరు లేరు. తిమోతి అపోస్తలుడైన పౌలు దగ్గర ఒక అద్భుతమైన ఒక శిష్యుడిగా, నమ్మకమైన నాయకుడిగా, నమ్మకమైన వ్యక్తిగా అతని గురించి మనము చాలా విశేషాలు ఈ బైబిల్లో చూడగలుగుతాం. ప్రియులారా, అయితే ఈ తిమోతిలో, ఈ మొదటి పత్రికలో ఇక్కడ అద్భుతమైన మాట ఏమిటంటే, ఓ తిమోతి. చెప్పండి, ఏమన్నాడు? ఓ తిమోతి. అంటే ఓ తిమోతి అన్నాడంటే ఇది చాలా ఆలోచించవలసిన విషయమే, చాలా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరినైనా కేకేస్తామనుకోండి, మామూలుగా కేకేస్తా ఏమండి అంట. మరి ఇంకా ఏం లేదనుకోండి, కొంచెం రెక్లెస్ మాట్లాడదు, ఇంకా ఏమో అంటే కొంచెం స్పెషల్గా ఉంటుంది ఆ మాటకి. అలాగే ఇక్కడ మామూలుగా తిమోతి అంటే వేరే విధంగా ఉండేది, కానీ ఓ తిమోతి అన్నాడంటే ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. అయితే నేను అంతగా వివరించడానికి సమయం సాలదు కాబట్టి కొన్ని విషయాలు నేను క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. ఓ తిమోతి అని ఆగాడు అక్కడ. అంటే ఇక్కడ కింద కామ కూడా ఉన్నాయి. ఒక ప్రశ్నగా లేదా ఒక వ్యక్తితో ప్రత్యేకంగా మాట్లాడుతున్నట్లుగా, ఇదిగో నీతోనే మాట్లాడుతున్నాను, నీతోనే ప్రత్యేకంగా నీతోనే అన్నట్లుగా ఓ తిమోతి అని చెప్పి అక్కడ ఆగంటున్నాడు. నీకు అప్పగించబడిన దానిని కాపాడు. చాలు, ఒకసారి వినండి. నీకు అప్పగించబడిన పని, ఇక సేవకులు కదా, సేవకులైన మనకి ఒక పని అప్పగించబడింది. అది ఏంటనేది మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. సేవకులు కదా మనం. అందుకే ముందు నేను అన్నారు కదా, దేవుని తోటలో జత పనివారం. చెప్పండి, దేవుని తోటలో జత పనివారం. దేవుని తోటలో జత పనివారిని మనం ఎలా ఉంటే దేవుని తోటలో జత పనివారిగా ఉండగలుగుతామో ఇక్కడ మనకు కొన్ని విషయాలు కనబడుతూ ఉన్నాయి. నీకు అప్పగించబడిన పని అద్భుతం కదా. దేవుడు మీకు అప్పగించిన పని. ఇండియా దేశం విడిచి ఈ కువైట్లో మీరుండి ఎన్నో శ్రమలు పడుతున్నారు, ఎన్నో బాధలు పడుతున్నారు, ఎన్నో కష్టాలు పడుతున్నారు. జాబ్ చేసుకోవాలి, ఇటు సేవ చేయాలి, పరిచయం చేయాలి. ప్రియులారా, కొంతమంది తొమ్మిది ఊడిపోయి ముక్కలాంటి వాళ్ళు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఊవన్న తంట, ఆన్న తంట, హెచ్చరించిన తంట. ప్రియులారా, ఒకవేళ కఠినంగా బోధించిన తంటే, బోధించకపోయిన తంటే, అటు ఇటు. అంటే ఒక విధంగా దైవ సేవకుడు ముళ్ళ బాటలో నడుస్తున్నాడు అన్నమాట. చెప్పండి, ఎలా నడుస్తున్నాడు? సేవ అనేది పూల బాట కాదు, ముళ్ళ బాట. చెప్పండి, ఏంటండి? ముళ్ళ బాట అనేది మీకు తెలుసు, ముళ్ళు గుచ్చుకుంటానే ఉంటాయి. సేవకుడి జీవితం అంతా గుచ్చుకుంటానే ఉంటాయి. ఎందుకు ఈ మాట నేను చెప్పగలుగుతున్నానంటే, దేవుని మహాకృపను బట్టి నేను ప్రభు పరిచర్యలో, అనగా దేవుడు నాతో మాట్లాడి నన్ను దర్శించి, ప్రభు మాట్లాడిన తర్వాత 16 ఏటలో బాప్తిస్మం పొందాను. 16వ సంవత్సరంలో బాప్తిస్మం పొందాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి నాకు 19 ఆ వయసు వచ్చేసరికి వివాహం చేసుకుని, దేవుడు మాట్లాడితే పిలుపు, దర్శనం, వాక్ ఇస్తే నువ్వు వెళ్ళు పలానా స్థలంలో సేవ చేయంటే కట్టుకున్న బట్టలతో నేను మా పాస్టమ్మ గారు ఒక చిన్న పెట్టి పట్టుకుని వెళ్ళిపోయాం. ప్రియులారా, 95 నుండి నేటి వరకు, అంటే దాదాపు 33 సంవత్సరాలు నేను సేవ అనుభవంలో నేను సాగుతున్నాను. ఇంచుమించు కొన్ని సంఘాలు కట్టడానికి, ఆయా పరిచయం చేయడానికి, చాలా పరిచయం విస్తరించబడడానికి,
పిల్లరా ఆ పాలకొల్లు పరిచయ ప్రాంతం ఈస్ట్ వెస్ట్ లో ఆయా సంఘాల్లో వాక్యం చెప్పడానికి, ఏజెన్సీ ప్రాంతాల్లో సువార్త చేయడానికి, సంఘ స్థాపన చేయడానికి, సభలు పెట్టడానికి, పత్రిక పరిచయం చేయడానికి ఒక పాలకొల్లు ప్రైట్ టవర్ 24 hours